టీవీలో మా జబర్దస్త్ స్టేజ్ లో సినిమాలో బోల్డ్ అంతమంది యమధర్మరాజుల్ని చూసుంటారు. కానీ ఎప్పుడైనా మతిమరుపున్న యమధర్మరాజుని చూసారా? ఇప్పుడు చూడబోతున్నారు. నక్షత్ర మండలాల కంటే ఎత్తున ఉన్న ప్రదేశంలో మహాశివుడు యముడికి ఒక శాపం పెట్టాడు. ఆ శాపం ఏమిటంటే తన రాజ్యంలో 30 మంది రాక్షసుల్ని తీసేసిన కారణంగా కిందకి వెళ్ళి భూలోకంలో చనిపోయిన వాళ్ళ ఆత్మల్ని తనను యముడిని తీసుకురామని చెప్పాడు. అందుకు యముడు కిందకు వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే అవును, నేను ఎందుకు వచ్చాను నాకు అర్థం కావట్లేదు. ఈ మతి మరుపు ఒకటి మమ్మల్ని శోధిస్తున్నది. చిత్రగుప్త చిత్రగుప్త వారి వారి వెనకాతలు కంటే అక్కడెక్కడ సామర్థ్యం ఎక్కడున్నారు? అది నేను అడగవలసిన ప్రశ్న. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఒక్క నిమిషం ఉన్నాను, దూరదర్శన్లో చూసి చెప్తాను. ప్రభు మీరు భూలోకంలో ఉన్నారు. ఏటే భూలోకం? భూలోకంలో ఉన్నానా? అవునవునవునవునవును, ఇదిగో మానవులు ఎదురుగా ఉన్నారు. అవునా చిత్రగుప్త, నేను భూలోకం ఎందుకు వచ్చాను? అబ్బా మళ్ళీ మతి మరుపు. మీకు మహాశివుడు శాపం పెట్టాడు, గుర్తుందా? కిందకి వెళ్ళిన వాటిప్పుడు 3 మానవులు వస్తారు, వాళ్ళ ఆత్మలను తీసుకొని పైకి రావాలని శాపం పెట్టాడు. నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే వదినా డార్లింగే డార్లింగే ఎందు ఈ ఫీలింగే. పక్క జరుగు. హాయ్ హలో నమస్తే శ్రీకాల్ సలాం అలైకుం వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ ఖతర్నాక్ కామెడీ షో. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? మమ్మల్ని ఎవడు అని అడుగుతావా? నువ్వు అటుకి ఇటుకి రాని మధ్య తరగతిగా తయారవుతావు, అక్రమ సంతానం లాగా తయారవుతావు. హాయ్ హలో నమస్తే శ్రీకాల్ సలాం అలైకుం వెల్కమ్ టు మై బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఖతర్నాక్ కామెడీ షో. ఏడుకొండల గారు, how many times I told you ఇతనికి ఇక్కడ ఏం పని? ఎవరు నువ్వు అసలు? యముడు. ఏడుకొండల గారు, నేను ఏం చెప్పానండి? నెక్స్ట్ ప్రోగ్రామ్ యమహో యమ కూడా యాంకర్ నేనే అన్నాను కదా. అబ్బా, నేను 25,000 ఎక్స్ట్రా అడిగినందుకు నన్ను తీసేసి పెడతారా? నీ సంగతి చెప్తాను. నువ్వు ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాను. ఏడుకొండలకి సంగతి చెప్తాను. చిత్రగుప్త, సామి ఏదో అమ్మాయి వస్తుందన్నావో పేరు అన్నావో ఏట్లా రాలేదో? అబ్బా స్వామి, ఏమిటి స్వామి మీ మతి మరుపు? ఇప్పుడు నాకు వచ్చింది వెళ్ళింది కదా స్వామి, ఆ పేరు కూడా గుర్తులేదు ఇంకో. మా మతి మరుపు మమ్మల్ని శోధిస్తున్నది. ఎవడు వాడు ఎచ్చటి వాడు? ఒక నిమిషం, ఏం పని నీకు ఇక్కడ? ఏముంటాము. అవును, ఏంటి ఆర్మెంట్స్ అని నీవేనా? అయ్యానండి, ఇవన్నీ మొత్తం తెచ్చుకోండి. ఇవన్నీ నీవేగా? ఏది 2 డైలాగులు చెప్పు. కన్నెత్తు చూడలేదు, పళ్ళెత్తు మాట్లాడలేదు. ఆపేయి. హలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నెక్స్ట్ మంత్ మనం చేసే యమహో యమ ప్రోగ్రామ్కి యాంకర్ దొరికేసాడండి. మీరు ఏం టెన్షన్ బట్టి నన్ను నమ్మండి, నేనున్నాను కదా. ఓకే, టాటా సీ యూ, బై బై, ఐ లవ్ యూ. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్ యమహో యమ అని ఒక కార్యక్రమం చేస్తున్నావే, దానికి యాంకర్ కావాలి. నువ్వు యాంకరింగ్ చేద్దు కానీ, ఓకేనా? ఒక్క నిమిషం ఉండే. హలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు, చెప్పాను కదా టెన్షన్ పడుకుని యాంకర్ ఫిక్స్ అయిపోయాడు. నో ప్రాబ్లం సార్, నన్ను నమ్మని నేను ఉన్నాను కదా. ఓకే, టాటా సీ యూ, బై బై, ఐ లవ్ యూ. నెక్స్ట్ మంత్ ఫిక్స్ అయ్యా. పొద్దున్న 9ంటికి రావాలి, సాయంత్రం 9ంటికి వదిలేస్తాం అని అంటాం, కానీ ఎన్నింటికి అవుతుందో తెలియదు. ఓకేనా? పక్కాగా వచ్చేసి. సార్ మీ పేరు? ఏడుకొండలయ్యా. ఏడుకొండలు అనగా నువ్వేనా? నేనే. మేము వచ్చినది నీకోసమే. నువ్వు నా కోసం వచ్చావా? నువ్వు చచ్చిపోతే నేను పైకి తీసుకెళ్ళవాలి. పిచ్చా, నన్ను చంపుతావా? పిచ్చా, 8 ఎపిసోడ్ల నుంచి నన్ను చంపుతామని 100 మంది ఆర్టిస్టులు తిరుగుతున్నాడు, ఒక్క వల్ల కాలేదు. నువ్వేం చంపుతారా నన్ను? ఎవర్రా అది తొక్కలోది? ఏమమ్మా, ఎవరమ్మా అది తొక్కలోది?
ఏంది ఏడికొండది టార్చర్? ఒక్క నిమిషం ఉన్నా 12వ తారీఖు నువ్వు రా, అర్థం చేస్తాం. మనం చేద్దాం సార్, మనం 4 ఎపిసోడ్లు చేయాలి. నాకు తెలుసు జేకు అద్ద డే ఉంది. ఓకే చేద్దాం, ఓకేనా? మీరే టెన్షన్ పడకండి, నేను ఉన్నాను కదా. 12వ తారీఖు ఎవరంటే తొక్కులది? ఎవరమ్మా ఇక్కడ తొక్కులది? ఏది మైక్ సరిగా పెట్టరా? నామ నాయమదేమేమి నామదేము సంజీవ్. సంధి అనగా నువ్వేనా? మేము వచ్చుంటే మీ గురించే. మీరు సత్యరసా మేము పైకి తీసుకుపోదాము. 18వ తారీఖు అయిపోతుంది, నేను చచ్చిపోతా. నేను లేననుకో డబ్బులు పెట్టేవాడు ఉండడు, ఈ డైరెక్టర్ ఈడు చచ్చిపోతాడు. ఈ లేడనుకో యాంకరింగ్ చేయడానికి ఎవరు ఉండరు, అని చూసి కూడా చచ్చిపోతుంది. అది కాదమ్మా, ఎవరమ్మా అది తొక్కులది? చిత్రగుప్త, ఒరే చిత్రగుప్త. స్వామి, ఏట్రా ముగ్గురు అన్నావు, ఎప్పుడు వస్తారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎవరు రాలేదట ఇంకా? అబ్బా నీ మతి మరుపు తగలయ్యా. చిత్రగుప్త విను విను, ఇంకా మీ అసూయ మాత్సర్యాలు అంతరించలేదా? చేసిన మోసాలు, గెలుచుకున్న ఐశ్వర్యాలు చాలవా? ఈ అండకన్నెరిగిన రాకుమారి, మాట జబదాటన మహాపతివ్ర, పాండవ పత్తిని అప్పులు పాల్చేస్తారా? ఓరోరి మాయాజ్యోత విధి మదోన్మత్త మొత్తం దుర్యోధన, నీ దురహంకారాన్ని తగిన ప్రతీకారం చేస్తాను. బారుని రాజ్య సంపద మతంబున కోమలి కృష్ణ చూచి నవఖండ భూమండలాధిప మొకుట తట్టగట్టిత మనిగను. ఒరే కాచే పొదిలే అంటారు, నాకు మళ్ళీ దొరకదు. నవఖండ భూమండలాధిప మొకుట తట్టగట్టిత మనిగన నిరంతర విరాజిత నిజపాల పంచేరుండునై సింధూరాజి తష్టిమ పరివేష్టిత వసుంధరా పర దుర్హుండునై దుర నిరక్షుండునై అభిమాన ధనుండునై చండతర పరక్రమోజ్వాలమై దిగంత విశ్రాంత సద్యాస విలసితమై మానవీయనై 14 పవనంబల వర్త చేత నిత్యచుండిన నిరంతర విరాజిత ఎవరమ్మా అక్కడ తొక్కులది? ఆపురా, బయటికి వెళ్ళినా తిడతాడు. నాగబాబు గారు, రోజా గారు, అరుంధతి గెటప్ వేసినప్పటి నుంచి చంటిలో ఏదో పోనిందే. ఏదో పూనింది. ఎపిసోడ్ కి చాలా సూపర్ గా చేస్తున్నావు తెలుసా. అసలు రావటమే నేను చూసి మా సంజీవ్ గారు అనసూయని తీసేసి నిన్న యాంకర్ పెడతారేమో అనుకున్నా. హాయ్, హలో, నమస్తే, శ్రీకాల్, సలాం, వెల్కమ్ టు మదర్ క్యూట్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఖతర్నాక్ కామెడీ షో. పెడతామా మిమ్మల్ని? బొంద పెట్టు. మీరు ఏడుకోవడాలు అనవసరంగా తిడుతున్నారు. నాయనని చెప్తారు, నేనేం తిట్టానండి? నేను ఏమీ తిట్టలేదు. నాయనని చెప్తాను, వదులుతాను లేదు తెలియదు అంటున్నావు. పాపం ఏడుకొండల గారు తప్పు కాదు, నేను ఏడుకొండ గారిని ఏమనలేదు. ఆయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేసి ఓకే టాటా సీ బై బై లవ్ యు అంటాడు. ఇప్పుడు మీరు నేర్పించారు కొత్తగా ఏడుకొండల గారికి లవ్ యూ బై బై. అండ్ యముడు క్యారెక్టర్ సూపర్ 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 తెలుసా. ఏదో స్టేజ్ దొరికింది వదిలేయండి అయ్యా, నేను డైలాగ్ చెప్పుకుంటాను అంటూ చాలా బాగుంది ముగ్గురి కాంబినేషన్. నాగబాబు గారు, చంటి సార్ చాలా బాగా చేసావు చంటి. ముఖ్యంగా యముడు మధ్యలో కావాలి తీసావా కిరీటం? అది నొక్కేస్తుందండి. సడన్ గా యముడు నుంచి టక్మని భీముడు క్యారెక్టర్ గా మారిపోయి దారుని రాజ్య సంపదను పడి అక్కడి నుంచి మళ్ళీ దుర్యోధనలాగా తిరిగి ఇంక ఇటుంటే ఏం చేస్తారని బలవంతంగా లాక్కెళ్ళిపోవటం చాలా బాగా చేసావు చంటి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నార్మల్గా సార్ మనం ఇంగ్లీష్లో మాట్లాడతాం సార్. మనకి ఇంగ్లీష్ మాట్లాడేప్పుడు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎందుకంటే మనం కరెక్ట్ మాట్లాడుతున్నాం. దానికంటే ట్రిపుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు. నాగబాబు గారు స్పెల్లింగ్ చెప్పరా? అన్య బీబీయు రోజా గారి స్పెల్లింగ్ ఆర్యా జయవై
అనసూయ ANCAYA